ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. దాదాపు 160-180 సంవత్సరాల క్రితము షిరిడి ఒక చిన్న కుగ్రామం. ఆ కుగ్రామంలో ఉన్నటువంటి మహాత్ముని పరమాత్మను తెలుసుకోవాలంటే చాలా కష్టం. ఈరోజు మనం కొన్ని యాత్రలు చేయాలన్నా, కొన్ని ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్ళాలన్నా సరే ఇప్పటికీ కూడా సరైనటువంటి సౌకర్యం లేదు. కేదార్నాథ్ అటువంటి యాత్రలు చేయాలంటే మనందరికీ కూడా ఒక సాహసమే. కానీ ఆ రోజుల్లోనే బాబా యొక్క ఖ్యాతి ఎంత అద్భుతంగా విస్తరించిందంటే, ఎక్కడా నయం కానటువంటి రోగం, ఎవరూ నయం చేయనటువంటి బాధ షిరిడీలో ఉన్నటువంటి ఆ మహాత్ముడు నయం చేస్తాడు. వారు సద్గురు శ్రేష్ఠులు, అదేవిధంగా మహాయోగీశ్వరులు. వారి వద్ద నయం కానటువంటి జబ్బు ఉండదనేటువంటి ప్రచారం విస్తృతంగా ఆ రోజుల్లో ఉండేది. అందుకనే ఎక్కడెక్కడి నుండో అనేక మంది భక్తులు షిరిడీకి వచ్చేటువంటి వారు. చాలామంది కాలు నొప్పుతోటో, కడుపు నొప్పుతోటో, దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యంతోటో, అసలు భరించలేనటువంటి బాధ ఉండి ప్రాణాలు పోతాయనేటువంటి వారు కూడా షిరిడీకి వచ్చి స్వస్థులయ్యేటువంటి వారు. అటువంటి ఒక అద్భుతమైనటువంటి లీలను 34వ అధ్యాయంలో శ్రీ హేమాడ్ పంత్ ప్రస్తావిస్తారు. సాధారణంగా కడుపు నొప్పి, కాలు నొప్పికి ఔషధం ఉంటుంది. కానీ ఔషధం లేకుండా ఆ రోజు శస్త్రచికిత్స కూడా చేయడానికి అవకాశం లేనటువంటి ఒక బాలుడి యొక్క సమస్య బాబా దగ్గరికి వస్తుంది. ఆ బాలుడి తల్లిదండ్రులు ఆ పిల్లవాడి యొక్క బాధ భరించలేక, ఎంత పెద్ద బాధ అంటే ఎముక మధ్యలో, ఎముక వెనకాల వ్రణం లేస్తుంది. ఆ వ్రణం పెద్దగైనా కొద్దీ ఆ ఎముక భాగంలో ఒత్తిడి పెరిగి ఆ బాలుడు నరకాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అనేక మంది బంధువులు చెప్తారు, మీరు దేవతలను శాంతింపజేయండి, కులదేవత, గ్రామదేవతను శాంతింపజేయండి, లేకపోతే ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గరికి వైద్యానికి వెళ్ళండి అంటారు. అనేక మంది హలోపతి వైద్యులు కూడా దానికి శస్త్రచికిత్స చేయడం అంటే చాలా కష్టము, దానిని తీయడం కూడా కష్టమే, ఎముక వెనకాల భాగంలో ఆ వ్రణం ఉంది అని చెప్తారు. కానీ వారి అదృష్టం చేత వారి మిత్రులు చెప్తారు, షిరిడీలో ఉన్నటువంటి శ్రీ సాయిబాబాను దర్శించండి, ఖచ్చితంగా మీ కొడుకు యొక్క ఆ వ్రణం సమస్య తీరుతుంది అని చెప్తారు. కానీ చాలామందికి అది నమ్మశక్యంగా లేదు. కానీ పిల్లవాడి మీద ఉన్నటువంటి ప్రేమ, ఒకసారి వెళ్తే ఆ మహాత్ముడు ఖచ్చితంగా వారి కొడుకు యొక్క ఆ బాధను తీరుస్తాడనేటువంటి దృఢ నిశ్చయంతో వస్తారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎవరన్నీ చెప్పినా సరే ఆ తల్లిదండ్రులకు బాబా పట్ల కుదిరినటువంటి విశ్వాసం ఖచ్చితంగా షిరిడీకి వెళ్తే, ఎందుకంటే బాబా గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు, వారు ఎన్నో రోగాలను నయం చేశారు కాబట్టి ఈ బాలుడి పైన వారికి ఖచ్చితంగా దయ కలుగుతుందనేటువంటి విశ్వాసంతో షిరిడీకి వస్తారు. వచ్చి బాబా దర్శనం చేసుకొని బాబా పాదాలపైన పడిన తర్వాత పిల్లవాడిని బాబా ముందు కూర్చోబెట్టి చెప్తారు, బాబా, కన్న తల్లిదండ్రులుగా ఈ బిడ్డ బాధను మేము చూడలేకపోతున్నాం, అన్ని రకాల ప్రయత్నాలు అయిపోయాయి, మీరు తప్ప మరెవరూ కూడా నా కొడుకు యొక్క బాధను తీర్చలేరు అని చెప్పి బాబాని ప్రాధేయపడతారు. బాబా ఆ పిల్లవాడిని ప్రేమగా దగ్గరికి తీసుకొని, ఆ పిల్లవాడు ఎముక వెనకాల ఉన్నటువంటి ఆ వ్రణం స్థానంలో బాబాయే స్వయంగా వారి కరస్పర్శతోటి ఆ వ్రణం పైన ఊదిని రాస్తాడు. అంతేకాదు వారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు ఆ బాలుడి పైన పడగానే ఆ వ్రణం యొక్క నొప్పి క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. పిల్లవాడు బాధ నుండి కాస్త విముక్తి అవుతూ ఉంటాడు. ద్వారకామాయిలో ఉన్నటువంటి కొద్ది సమయంలోనే బాబా చెప్తారు, 8 రోజుల్లో ఈ బాధ తగ్గిపోతుంది, ప్రశాంతంగా షిరిడీలో ఉండండి అని అంటారు. 4 రోజుల తర్వాత ఆ పిల్లవాడి యొక్క ఆ నొప్పి, వ్రణం నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. బాబా చెప్పినట్టు 8 రోజుల తర్వాత ఆ వ్రణం కరిగిపోతుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఆపరేషన్ చేయడం కూడా కష్టమైనటువంటి ఆ గడ్డ కేవలం బాబా యొక్క కరస్పర్శ,
వారి యొక్క కృపాకటాక్ష వీక్షణాలతో అది మాయమైపోయింది. ఇక్కడ పనిచేసినటువంటి ప్రాతిపదిక ఏమిటంటే ఆ తల్లిదండ్రుల యొక్క విశ్వాసం. అంత విశ్వాసంతో ఇక్కడికి రావడం, అనేక ప్రయత్నాలు అయిపోయాయి. ఇక్కడికి కూడా వచ్చి ఒక ప్రయత్నం చేద్దామనేటువంటి దాంతో రాలేదు వారు. ఖచ్చితంగా శ్రీ సాయిబాబా తమ కొడుకు యొక్క బాధను నివారిస్తారు అనేటువంటి విశ్వాసంతో అక్కడికి వచ్చారు. బాబా కూడా వారికి ఎంత గొప్ప ధైర్యవచనాలు చెప్తారంటే, బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు కూడా అది ఎంత పెద్ద సమస్య అయినా సరే వారిని చూడగానే వారి ఆశ్రయంలో ఉన్నామనేటువంటి ధైర్యం మనలో వస్తుంది. అది ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారం అవుతుందనేటువంటి విశ్వాసం మనకు కలుగుతుంది. అందుకే బాబా వారితో అంటారు, ఈ మసీదు మాయను ఆశ్రయించినటువంటి వారికి కల్పాంతంలో కూడా దుర్గతి కలగదు. ఇప్పుడు మీరు నిశ్చింతగా ఉండండి, ఈ ఊదిని తీసుకొని వ్రణంపై అద్దుతూ ఉండండి, 8 రోజుల్లో బాధ తగ్గిపోతుంది అని చెప్పి ఇచ్చినటువంటి అభయం వారిలో విశ్వాసాన్ని నింపుతుంది. అంతేకాదు బాబా చెప్తారు, దేవునిపైన విశ్వాసం ఉంచండి, ఇది మసీదు కాదు ద్వారావతి, ఇక్కడ కాలు మోపిన వారు వెంటనే ఆరోగ్యాన్ని క్షేమాన్ని పొందుతారు, మీకు కూడా అది అనుభవం అవుతుంది. ఇక్కడికి వచ్చి బాగుగాకపోవడం అనేటువంటిది త్రికాలాల్లో కూడా జరగదు. ఈ మసీదు మాయి మెట్లు ఎక్కినటువంటి వారి లక్ష్యం నెరవేరకుండా ఉండదు అని చెప్పి బాబా అంటారు. ఈరోజు ఆ రోజు ఎప్పుడైనా సరే బాబాను ఆశ్రయించినటువంటి వారి యొక్క లక్ష్యం నెరవేరకుండా లేదు. అంతేకాదు వారిని ఆశ్రయించిన తర్వాత బాగుపడకపోవడం అనేటువంటి అంశమే ఉండదు, అది త్రికాలాల్లో జరగదు అని చెప్పి బాబా చెప్తున్నారు. ఎస్, ఈరోజు మనందరము కూడా బాబాను చేరి మనకున్నటువంటి అనేక సమస్యలు, మనం ఎంచుకున్నటువంటి లక్ష్యాలు, వీటన్నింటినీ కూడా మనం సాధించుకొని తీరుతామనేటువంటి విషయం మన జీవితాల్లో కూడా జరిగింది కదా. ఆ తర్వాత ఆ పిల్లవాడి యొక్క వ్రణం 8 రోజుల్లో కరిగిపోతుంది. అది అసలు ఎలా కరిగిపోయిందనేటువంటిది చాలామందికి ఆశ్చర్యం. ఆ పిల్లవాడు బాగైన తర్వాత ఇంటికి వెళ్తే చుట్టాలు మిత్రులు అనేక మంది తీర్థంలా వచ్చారు. వచ్చి ఆ జరిగినటువంటి ఆ లీలను చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వారందరూ కూడా సాక్ష్యం. వారు అనేక దేవీ దేవతలకు పూజలు చేయడం బంధుమిత్రులు సాక్ష్యంగా ఉన్నారు. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఆ వ్రణం నయం కాకపోవడం అనేటువంటి దానికి వీరందరూ కూడా సాక్షిభూతం. అదేవిధంగా సద్గురు శ్రీ సాయిబాబా వద్దకు వెళ్తే 8 రోజుల్లో వ్రణం కరిగిపోయి పిల్లవాడి బాధ తీరిందనడానికి కూడా వీరే సాక్ష్యం. అందుకని ఆ పిల్లవాడిని చూడడానికి అనేక మంది బంధువులు మిత్రులు వచ్చేటువంటి వారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి మాలేగావ్లో ఉన్నటువంటి ఆ పిల్లవాడి మేనమామ ఆశ్చర్యపోతాడు. స్వయాన తను డాక్టర్, అరే డాక్టర్లకే వైద్యానికే అందనటువంటి దాన్ని బాబా నివారించారంటే వారు మామూలు మనిషి కాదు, వారు సాక్షాత్తు పరమాత్మ అయి ఉంటారు, వారిని దర్శించుకోవాలనుకుంటారు. ఒకసారి తను బాబా దర్శనానికి వెళ్దామనేటువంటి సమయంలో అతనికి ముంబై ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ సమయంలో తను బాబాను దర్శనానికి వెళ్దామనుకుంటే మాలేగావ్లోనో లేకపోతే మన్మాడ్లోనో బాబా గురించి చెప్తారనమాట. బాబా ఒక పిచ్చి ఫకీరు, అక్కడికి వెళ్తే సర్వస్వాన్ని దోచేసుకుంటారు, అక్కడికి వెళ్తే పిచ్చి వాళ్ళు అయిపోయి అక్కడే ఉండిపోతారు, ఇక ఉద్యోగం సద్యోగం అన్నీ మానేస్తారు అని చెప్పి చెప్తారు. దాంతో ఆ డాక్టర్ గారికి బెంగా భయం వచ్చేస్తుంది. దాంతో తను ముంబై వెళ్ళిపోయి అక్కడే ఉండిపోతాడు. అక్కడికి వెళ్దామనేటువంటి సమయం అలీబాగ్లో ఉండి అక్కడ సెలవులను గడిపి వెళ్తారు. ఒకరోజు రాత్రి బాబా స్వప్న దర్శనం ఇచ్చి అడుగుతారు, ఇప్పటికైనా నా పైన విశ్వాసం లేదా, ఇక నువ్వు నా వద్దకు రావా అని అడుగుతారు. తనకు అర్థం కాదు ఎందుకు బాబా తనను పిలుస్తున్నాడు. ఏదో కారణం లేకపోతే పిలవడు. కాకపోతే రేపు వెళ్దాం అనుకుంటున్నాను, కానీ మలేరియా వ్యాధి ఉన్నటువంటి రోగిని నేను చూడాల్సినటువంటి అవసరం ఉంది, కాబట్టి రేపు ఉదయానికల్లా ఆ రోగికి జ్వరం తగ్గితే అప్పుడు నేను తప్పకుండా షిరిడీకి వెళ్తాను అని చెప్పి బాబాకు మాట ఇస్తాడు. వెంటనే తెల్లవారేసరికి ఆ రోగి యొక్క టెంపరేచర్ నార్మల్కి వస్తుంది. అతను షిరిడీకి వెళ్తాడు. బాబాను చూడగానే అతని నయనాలు వర్షిస్తాయి. ఆ దివ్యమంగళ రూపాన్ని చూసి తన మనస్సు శాంతిస్తుంది. బాబా చరణాల పైన పడి బాబాను వేడుకుంటాడు. అప్పటి నుంచి తన జీవితంలో సుఖశాంతులు ఆనందాలు వెల్లివిరుస్తాయి.
షిరిడీలో 4 రోజులుండి తను బయలుదేరుతాడు. షిరిడీ వెళ్ళి వచ్చిన 12 రోజులకు అతనికి ప్రమోషన్ వచ్చి వైజాపూర్కు బదిలీ అవుతుంది. బాబా ఊరికనే ఎవరిని పిలిపించుకొని ఎవరిని ఊరికనే పంపించాడు. బాబా దగ్గరికి వచ్చామనడానికి ఒక బలమైనటువంటి కారణం, ఒక బలమైనటువంటి విశ్వాసం ఉండాలి కదా. మరి బాబాను దర్శించగానే 12 రోజుల్లో ఆగిపోయినటువంటి ప్రమోషన్ రావడంతో తన జీవిత పర్యంతము బాబాను గుర్తుపెట్టుకుంటున్నాడు. బాబాను మనందరము కూడా ఎందుకు గుర్తుపెట్టుకుంటాము? మన జీవితంలో ఒక ఖచ్చితమైనటువంటి మేలు బాబా చేసి ఉన్నారు, చేస్తూనే ఉంటారు. అందుకనే శ్రీ సాయి బాబాను మరవకుండా మనందరం ఉంటాం. ఇది బాబా దగ్గర మనందరము కూడా అనుభవించేటువంటి అద్భుతమైనటువంటి లీల. అన్ని లీలల్లో కంటే గొప్ప లీల ఏమిటో తెలుసా? సద్గురు శ్రీ సాయి బాబాను మరవకుండా ఉండడమే అద్భుతమైనటువంటి లీల. ఆ లీలను మనం అనునిత్యము కూడా అనుభవిస్తూ ఉంటాం. ఎందుకంటే బాబా ఉంటే ఒక భరోసా ఉంటుందనేటువంటి దాన్ని వారు మనందరి జీవితాల్లో బలంగా నాటారు. షిరిడీలో పిల్లయ్య అనేటువంటి డాక్టర్ అనేక రోజులుగా బాబా సేవ చేస్తూ ఉండేటువంటి వారు. పిల్లయ్య లేకపోతే బాబాకు అల్లకల్లోలంగా ఉండేదట. ఎప్పుడూ కూడా పిల్లయ్యని కలవరిస్తూ ఉండేటువంటి వారట. అటువంటి పిల్లయ్య ఒక బాధను అనుభవిస్తూ ఉన్నాడు. కాలిపైన నారి కురుపు లేచి అది విపరీతంగా బాధిస్తుంది. అది ప్రారబ్ధ కర్మ, అనుభవించాలని చెప్పి అనుభవిస్తూ ఉంటాడు. కానీ అది పక్వానికి వచ్చేసరికి విపరీతమైనటువంటి నొప్పి, భరించలేనటువంటి స్థితి. అప్పుడు బాబా దగ్గరికి కాకాసాహెబ్ను పంపిస్తారు. పిల్లయ్య విపరీతంగా నారికురుపు నొప్పితో బాధపడుతున్నాడు. అతని బాధను భరించలేకపోతున్నాడు. అతని బాధను మరొక 10 జన్మలకు వాయిదా వేయమని చెప్పి వారు కోరుతున్నారు అని అంటే బాబా అంటారు, నేను ఇక్కడ ఉండగా 10 జన్మలకు ఎందుకు నేను దాన్ని వాయిదా వేస్తాను? పిల్లయ్యని వెంటనే తెలుసుకరండి, కలిసి బాధను అనుభవిద్దామనేటువంటి దాన్ని అతనికి చెప్పండి అని చెప్పి బాబా చెప్తారు. పిల్లయ్య రాగానే బాబా ఈ విధంగా అంటారు, స్వార్థం కానీ పరమార్థం కానీ అథవా మోక్షం కానీ ఇవ్వడానికి సమర్థునైనటువంటి నేను ఇక్కడ ఉండగా అనర్థమైనటువంటి మరణాన్ని కోరుకుంటావా? 10 జన్మల వరకు ఎందుకు ఈ బాధ? 10 రోజుల్లో ఈ బాధ నేను తగ్గించలేనా అని చెప్పి బాబా అంటారు. అని ఇప్పుడు కాకి వచ్చి నీ నారి కురుపును పొడుస్తుంది చూడు అని అంటారు. కాకి కోసం అందరు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ బాబా అబ్దుల్లాను కాకి అని ముద్దుగా పిలుచుకుంటాడు. ద్వారకామయిలో సమాన్ సర్దుతూ వచ్చి పిల్లయ్య కాలుపైన కాలేస్తాడు. ఆ పుండు పగిలిపోతుంది. పగిలిపోయిన తర్వాత అందులోంచి పురుగులన్నీ కూడా వెళ్ళిపోతాయి. మొదట కొంత బాధ అనిపించినా సరే, తర్వాత బాబా చెప్పినట్టు ఆ పురుగులన్నీ వెళ్ళిపోయి బాధ తగ్గడంతో, నొప్పి తగ్గడంతో పిల్లయ్య ఆనందంగా నవ్వుతాడు. ఆ తర్వాత బాబా ఊది ఇచ్చి పంపిస్తే 10 రోజులు దానిపైన ఊది లేపనాన్ని రాస్తే నారి కురుపు పూర్తిగా హీల్ అయిపోతుంది. అంటే సద్గురువు వద్ద మనము కొన్ని జన్మలు అనుభవించాల్సినటువంటి కర్మలు రోజుల్లో అనుభవింపజేస్తారు. బాబా అన్నటువంటి మాట కలిసి అనుభవిద్దాం రమ్మని చెప్పు అని అంటాడు. కలిసి అనుభవించడానికి నేను ఇక్కడ ఉండగా స్వార్థాన్ని పరమార్థాన్ని అథవా మోక్షాన్ని అనుగ్రహించేటువంటి సమర్థుల్ని నేను ఇక్కడ ఉండగా అని అంటారు బాబా. వారు సమర్థులు కాబట్టే మన జీవితాలు ఇంత సమర్థవంతంగా ముందుకు వెళ్తున్నాయి. ఈరోజు మనందరం కూడా గర్వపడాలి. మన యొక్క స్వార్థపరమైనటువంటి పరమార్థానికి సంబంధించినటువంటి దేనినైనా ఇచ్చేటువంటి సమర్థులు మనతో ఉన్నారు, మనం వారి సహచర్యంలో ఉన్నాము అనేటువంటి గర్వం మనకు తప్పకుండా ఉండాలి. అందుకని ఈరోజు బాబా భక్తులు ఇంత విశ్వాసంతో ఉండగలుగుతున్నారు. ఎవరైతే తన పైన ఆధారపడి ఉంటారో, ఎవరికైతే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంటుందో వారి విశ్వాసాన్ని ఎప్పుడూ కూడా వమ్ము చేయరు. ఒకసారి శ్యామ తమ్ముడు బప్పాజీ చాలా బాధతో శ్యామ దగ్గరికి వస్తాడు. తన భార్యకు ప్లేగు పొక్కులు రావడంతో అది ప్రాణాంతకం అవుతుందనేటువంటి బాధ దిగులుతోటి అన్న దగ్గరికి వస్తాడు. అన్నా, మీ మరదలికి అస్సలు బాగాలేదు, ప్లేగు పొక్కులు వచ్చాయి, లేవట్లేదు, మంచం పైనే ఉంటుంది, నువ్వు వస్తే నాకు ధైర్యంగా ఉంటుంది, బాబా విభూతి తీసుకొని మన ఇద్దరం వెళ్దాము అని అంటారు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి బాబా దగ్గరికి వెళ్తే బాబా అంటారు, శ్యామ ఇప్పుడు నువ్వు వెళ్ళి చేసేది ఏమి లేదు, రేపు ఉదయాన్నే వెళ్దువు, నీ తమ్మునికి ఊది ఇచ్చి పంపి అని అంటారు. శ్యామకు అర్థం కాదు, ఎందుకు బాబా నన్ను పంపించట్లేదు,
తమ్ముడికి ధైర్యం సరిపోకనే కదా, ఒక్కడే ఉన్నాడు కదా, నేనుంటే తోడుగా ఉండేటువంటి వాడిని కదా అని మనసులో అనుకుంటాడు. కానీ బాబా యొక్క ఆజ్ఞను ఎప్పుడూ కూడా శ్యామ మీరడు. సరే అని చెప్పి బప్పాజీ ఊది తీసుకొని వెళ్ళిపోతాడు. మళ్ళీ ఉదయాన్నే బాబా దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకుంటాడు సాపుల విహార్ వెళ్ళడానికి. బాబా నేను వెళ్ళి రానా అని అంటాడు. వెళ్ళు శ్యామ, కానీ నీతో అక్కడ ఏం పనేం ఉండదు, వెళ్ళి వెంటనే తిరిగి వచ్చేసే అని అంటాడు. శ్యామ ఆలోచించుకుంటూ వెళ్తాడు. తన మరదలు వ్యాధి తగ్గాలంటే, స్వస్థత కావాలంటే కనీసం 2-3 రోజులన్నీ అక్కడ ఉండాలి, నా తమ్ముడికి ధైర్యంగా ఉంటుంది. బాబానేమో వెంటనే వచ్చేయమన్నాడు, ఏం చేసేది, నా తమ్ముడికి ఏం సమాధానం చెప్పేది అని చెప్పి ఆలోచిస్తూ వెళ్తాడు. వెళ్ళేసరికి మరదలు చక్కగా ఇంటి ముందు ఊడుస్తూ నీళ్ళు జల్లుతూ ఉంటుంది. ఆశ్చర్యం వేస్తుంది. వెళ్ళి తమ్ముడిని అడుగుతాడు, రాత్రి వచ్చి నన్ను అనవసరం కంగారు పెట్టావు, ఆవిడ చక్కగా ఆరోగ్యవంతంగానే ఉంది కదా అంటే, లేదన్నా రాత్రి నేను ఊది తీసుకొచ్చి ఆవిడకు 3 సార్లు ఊదిని సేవింపజేశాను, నాకు నిద్ర పట్టింది, తెల్లారు లేచేసరికి తన పని తను చేసుకుంటుంది, ఎటువంటి ఇబ్బంది బాధ లేదు, అసలు నేను నిన్న షిరిడీకి వచ్చేటప్పటికీ ఆవిడ కనీసం స్పృహ కూడా లేదు, అటువంటి పరిస్థితుల్లో ఉంది, అందుకే నేను కంగారు పడుతూ నీ దగ్గర రావాల్సి వచ్చింది అని చెప్పి బప్పాజీ చెప్తాడు. బాబా అన్నటువంటి మాటలు గుర్తొస్తాయి శ్యామకు. నువ్వు అక్కడ ఉండాల్సినటువంటి అవసరం లేదు, వెంటనే తిరిగి వచ్చేసేయి. అంటే ఒక స్నేహితుడు కనుక వదిలి వెళ్ళిపోతుంటే ఎందుకు ఈ ఎడబాటు మనకు, నువ్వు ఏదో వదిలి వచ్చేసేయి అంటే, స్నేహితుల్ని ఆప్తుల్ని మనము ఎక్కువ కాలం దూరంగా పెట్టలేం, దూరానికి పంపించలేం. అదేవిధంగా బాబా కూడా శ్యామ విషయంలో అదే మాట అంటారు, నువ్వు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు శ్యామ, వచ్చేసేయి నువ్వు త్వరగా. అదే జరిగింది. వెళ్ళేసరికి తన మరదలు ఆరోగ్యంతో ఉంది. దాంతో శ్యామ ఎంతగానో సంతోషిస్తాడు. మనసులో అనుకుంటాడు, బాబా మీరు అక్కడ నిశ్చింతగా ఉంటారు, ఇక్కడ జనుల మనసుల్లో కల్లోలం లేపుతుంటారు, ఆ కల్లోలం వెంటనే కనుమరుగవుతుందని చెప్పి మీకు తెలుసు, కానీ మా యొక్క ఆందోళన కల్లోలం మాత్రం ఎప్పుడూ అలా కొనసాగుతూనే ఉంటుంది, కాబట్టి మీలాంటి దయామయురు మరొకరు లేరు అనేటువంటి దాన్ని బాబాకు కృతజ్ఞత తెలియజేసుకొని అక్కడి నుండి మళ్ళీ షిరిడీకి వచ్చేస్తారు. ఒక్క షిరిడీలో ఉన్నటువంటి వారు బాబా మహిమ తెలిసినటువంటి వారే కాదు, ఆ రోజుల్లో అనేక మంది విదేశీయులు కూడా బాబా యొక్క ఊది మహిమను ఎరిగి ఉన్నారు. ఒక ఇరానీ వ్యక్తి కూతురికి విపరీతమైనటువంటి మూర్ఛ వ్యాధి వస్తుంది. గంటకు మూర్ఛపోతూ, అదేవిధంగా వాంతులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అతను తన యొక్క కూతురు బాధ చూడలేక కాకాసాహెబ్ ఇంటికి పంపించి ఊది తీసుకురమ్మంటారు. అత్యంత విశ్వాసంతో తన కూతురికి ఊదిని సేవింపజేస్తే అంతకుముందు 30 నిమిషాలకు 20 నిమిషాలకు వచ్చేటువంటి మూర్ఛ గంట, ఆ తర్వాత 2 గంటలు, ఇలా క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. అంతేకాదు అసలు ఈ నయం కానటువంటి జబ్బు, ఆ జబ్బు నయం చేసే అవకాశాలు లేనటువంటి దాన్ని కూడా బాబా ఒక ఊది సేవనం ఆ వ్యాధి నుండి బయటపడేస్తుంది. హర్దా దగ్గరలో ఒక వృద్ధుడు ఉండేవారు. అతనికి మూత్రపిండాల్లో రాళ్ళు వచ్చాయి. అతని వయస్సు 80 సంవత్సరాల పైన. డాక్టర్లు ఆపరేషన్ చేసి తీసేయడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం అని చెప్పారు. ఆ వయసులో ఆపరేషన్ చేయడం కూడా కష్టమే అని చెప్పారు. కానీ ఎప్పుడూ ఆ వ్యాధితో బాధపడుతూ నొప్పిని భరించలేకపోయేటువంటి వారు. అతని అదృష్టం చేత ఆ ఊరి యొక్క వతందారు షిరిడీకి వెళ్ళి బాబా నుంచి ఊది తీసుకొస్తాడు. అతనికి బాబా పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం. ఆ వృద్ధుడి యొక్క బాధ చూడలేక ఆ ఊదిని కలిపి అతనికి సేవింపజేస్తాడు. కొద్ది రోజుల్లోనే ఆ ఊది సేవనం తర్వాత అతని యొక్క మూత్రపిండాల్లో ఉన్నటువంటి రాళ్ళు మూత్రంలో రాలి పడిపోతాయి. అంటే అన్ని వ్యాధులకు కూడా ఒకే ఔషధం, సర్వరోగ నివారిణి, భక్తుల యొక్క బాధలను బాగు చేసేటువంటి ఒకే ఒక తరుణోపాయం ఆ రోజు భక్తులకు ఊది. ఊది సేవనం తర్వాత నయం కానటువంటి జబ్బు లేదు. ఇదంతా కూడా దేనిపైన ఆధారపడి ఉంది? అనుభవమే విశ్వాసం. అనుభవం పొందితే తప్ప విశ్వాసం రాదు. కాబట్టి శ్రీ సాయి సచ్చరిత అంతా కూడా మనకు అనుభవాలు అనేటువంటి వాటిని కలిగించి మనలో విశ్వాసాన్ని పెంపొందింపజేస్తాయి. అనుభవమే విశ్వాసానికి ప్రాతిపదిక. బాబా ఎప్పుడూ కూడా తన భక్తుల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి అనుభవాలను ఇస్తుండేటువంటి వారు. ఒకసారి కాకా మహాజని వెంట విగ్రహారాధన ఇష్టపడినటువంటి ఒక మిత్రుడు వస్తారు. తను షిరిడీకి వస్తాను కానీ బాబాకు దక్షిణ కానీ బాబాకు నమస్కారం కానీ చెయ్యను అని అంటారు. కానీ విచిత్రం ఏమిటంటే టాంగా దిగగానే మెల్లిగా ద్వారకామయిలోకి అతను వెళ్తాడు.
వెళ్తూ ఉండగా ఒక వాణి వినిపిస్తుంది. కాయావాజీ అనేటువంటి ఒక వాణి. ఆ వాణి సాక్షాత్తు తన గతించినటువంటి తన తండ్రి పట్ల గౌరవ మర్యాదతో పాటు ఆరాధనా భావం ఆ వ్యక్తికి ఉంది. వెళ్ళి వెంటనే బాబా పాదాలను పైన పడతాడు. ఎందుకంటే బాబా మాట్లాడుతున్నటువంటి ఆ గొంతు తన తండ్రిది కాబట్టి తన తండ్రికి నమస్కారం చేయకుండా ఉండలేకపోతారు. తర్వాత కాకామాజీని అడుగుతాడు, ఏమిటి అసలు బాబాని దర్శించుకోనన్నావు, వారి పాదాలను బట్టనన్నావు, మరి ఇదేంటి అని అడిగితే, సాక్షాత్తు నేను ఇక్కడ దిగేసరికి నా తండ్రియే నన్ను పలకరించినట్టు అనిపించింది. వారు గురువా దైవమా అనేటువంటి తర్వాత విషయం. నా తండ్రి కనిపిస్తే, నా తండ్రి మాట్లాడితే నేను సాష్టాంగం చేయడం నాకు అలవాటు. అందుకని నా తండ్రి రూపంలో బాబా నాకు ఒక అనుభవాన్ని ఇచ్చాడు. కాబట్టి వీరు గొప్ప మహాత్ములు, గొప్ప పరమాత్మ అని చెప్పి అతను భావిస్తాడు. ఆ తర్వాత వారు సెలవు తీసుకొని బయలుదేరుతున్నటువంటి సందర్భంలో కాకా నుంచి 12 రూపాయలు దక్షిణ కోరుతారు. తనకు కూడా ఇవ్వాలని ఉంటుంది, కానీ బాబా అతన్ని దక్షిణ అడగడు. అప్పుడు శ్యామా చెప్తారు, వీరు కూడా దక్షిణ ఇవ్వాలనుకుంటున్నారంటే తనకి ఇవ్వాలనుకుంటే ఇవ్వమని చెప్పు, తనకు ఇష్టం లేకపోతే దక్షిణ ఇవ్వద్దు అని అంటారు. తను ఏం నిర్ణయించుకొని వచ్చాడు, బాబాకు పాద నమస్కారం చేయను, దక్షిణ ఇవ్వను. పాద నమస్కారం తండ్రి గొంతు వినగానే అయిపోయింది. దక్షిణ కూడా ఇవ్వాలనేటువంటి ప్రేమ కలిగింది. బాబా ఎవరి వద్ద నుంచి అయినా సరే ప్రేమగా ఇస్తూనే స్వీకరిస్తాడు, బలవంతంగా ఎవరి నుంచి వసూలు చేయడు. కాబట్టి ఎవరైతే ఈ మసీదు మాయికి బాకీ ఉన్నారో, ఎవరైతే భగవంతునికి బాకీ ఉన్నారో వారి నుండి మాత్రమే నేను దక్షిణ స్వీకరిస్తానని చెప్పి బాబా అంటారు. ఈ వ్యక్తి కూడా 12 రూపాయలు దక్షిణ సమర్పిస్తాడు. వారిక తిరుగు ప్రయాణానికి బయలుదేరుతుంటే శ్యామ అంటాడు, ఆకాశం అంతా కూడా మేఘావృతమైంది, మరి వీళ్ళు నది దాటాలి అని అంటే, పర్వాలేదు వాళ్ళని బయలుదేరని అని అంటారు. వారు ఎటువంటి ఇబ్బంది లేకుండా గోదావరి దాటి కొప్పర్గావ్ వెళ్తారు. వారు స్టేషన్కి వెళ్ళిన తర్వాత వర్షం పడుతుంది. బాబా త్రికాల జ్ఞాని అనడానికి ఇదొక నిదర్శనం. అంతేకాదు తన భక్తులకు ఎటువంటి ప్రయాస లేకుండా వారి ప్రయాణమైనా సరే, వారి జీవనాన్నైనా సరే వారు ఎప్పుడూ కనిపెట్టుకొని ఉంటారు. వచ్చేటువంటి ప్రయాసలను, వచ్చేటువంటి అవరోధాలను బాబా ఆపి వారి యొక్క సుఖవంతమైనటువంటి జీవితానికి నాంది పలుకుతారనేటువంటిది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. వచ్చినటువంటి వారి యొక్క కర్మలను తీసివేయడమే బాబా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. కాకామాజీతో వచ్చినటువంటి ఆ స్నేహితుడికి షిరిడీ రాకముందు విపరీతమైనటువంటి మడిమ నొప్పులు ఉండేటువంటివి. షిరిడీ బాబా దర్శనం తర్వాత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆ నొప్పులన్నీ కూడా మాయమయ్యాయి. ఆ తర్వాత కాకామాజీతో వారి యొక్క యజమాని వస్తారు, ధరంసి జఠాబాయి టక్కర్. ఇతను కాకామాజీని యొక్క యజమాని. అతని కార్యాలయంలోనే కాకామాజీని పనిచేస్తూ ఉంటాడు. కాకామాజీని షిరిడీకి వెళ్ళి చాలా రోజులు అక్కడ ఉండి వచ్చేటువంటి వారు. 2-3 రోజులు సెలవు పెట్టిపోతే వారం రోజులకు కానీ రాకపోయేటువంటి వారు. అప్పుడు ధరంసి అడిగేటువంటి వాడు, ఎందుకు నువ్వు 3 రోజులు అని చెప్పి వారం రోజులు పోయావంటే, బాబా అనుమతి ఇవ్వలేదు, వారు అనుమతిస్తే తప్ప నేను రాలేను అని అంటారు. చాలా సందర్భాల్లో దెప్పి పొడుస్తాడు, మీ బాబాకు ఉద్యోగ ధర్మం తెలియదా? ఉద్యోగి తన ధర్మాన్ని నిర్వర్తించాలి, అక్కడ ఊరికనే కూర్చోబెట్టుకోవడం అనేటువంటిది అది ఉద్యోగ ధర్మానికి విరుద్ధమైనటువంటిది అని తెలియదా అని అంటారు. కాకామాజీని ఒక్క మాట కూడా మాట్లాడరు. కానీ ఈసారి ధరంసికి అవకాశం వచ్చింది. ధరంసి అనుకుంటాడు, బాబాను పరీక్షించాలని వెళ్తాడు. అసలు బాబా ఎందుకు అనుమతి ఇవ్వడో చూద్దాం అని తను కాకామాజీతో పాటు షిరిడీకి వెళ్ళాలని అనుకుంటాడు. కాకామాజీని ఒక మాట చెప్తాడు, అయ్యా వెళ్ళడం మట్టుకే నా ఇష్టం, తిరిగి వచ్చేటప్పుడు మీకు ముందు అనుమతి ఇవ్వచ్చు, నాకు ఇవ్వకపోవచ్చు. కాబట్టి వెళ్ళడం మాట కలిసి వెళ్తాం, తిరిగి వచ్చేటువంటి విషయంలో నా ప్రమేయం ఏమీ లేదు అని అంటారు. అప్పుడు ధరంసి ఇంకొక వ్యక్తిని కూడా వెంట తెచ్చుకుంటారు. మొత్తం 3 కలిసి వెళ్తారు. వెళ్ళిన తర్వాత గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళొద్దు కాబట్టి కోపర్గావ్లో ద్రాక్ష పళ్ళను కాకామాజీని తీసుకుంటాడు. ఆ రోజు ఆ సీజన్లో గింజలు లేనటువంటి ద్రాక్ష పళ్ళు దొరకలేదు, గింజలు ఉన్నటువంటి వాటిని తీసుకున్నాడు. ధరంసికి గింజలు ఉన్నటువంటి ఆ ద్రాక్ష పళ్ళు అంటే ఇష్టం ఉండదు. బాబా అందరికీ ద్రాక్ష పళ్ళను పంచాడు. పంచితే అందరూ ఆనందంగా తింటున్నారు. ఇతనికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు నేను ఆ పండు తిని దాంట్లో ఉన్నటువంటి గింజలు ఎక్కడ వేయాలి అని చెప్పి తను మనసులో ఆ మాట అనుకొని గింజలు తీసి కోట్ జోబులో వేసుకుంటాడు. తర్వాత పక్కన ఉన్నటువంటి తర్కడ్ని అడుగుతాడు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ మీరు ఏమన్నా మహిమలు ఏమైనా చూసారా
ఏమైనా చమత్కారాలు జరిగాయా అని అంటారు. అతను మోమాటం లేకుండా ఒక మాట చెప్తారు, నేను ఇక్కడ మహిమలను, చమత్కారాలను, మాయలను చూసేందుకు రాలేదు, సద్గురువు యొక్క సహచర్యం కోసం వచ్చాను అని అంటారు. ఆ తర్వాత మరలా ద్రాక్ష పళ్ళను బాబా పంచుతాడు. పంచినప్పుడు వాటిని ఎలా చేతిలో పట్టుకొని ఉంటాడు, ఉండి మనసులో అనుకుంటాడు, ఇతను మహాత్ముడైతే, సర్వంతర్యామి అయితే, మరి నాకు గింజలు ఉన్నటువంటి ద్రాక్షలు అంటే ఇష్టం లేదని చెప్పి వీరికి తెలియదా, ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి మనసులో అనుకుంటాడు. అందరూ తింటారు, బాబా అతన్ని కూడా తినమంటాడు. తింటాడు, తినేసరికి అందులో గింజలు ఉండవు. తర్వాత పక్క వాళ్ళని అడుగుతారు, బాబా రెండోసారి ద్రాక్ష పళ్ళు ఇచ్చారు కదా, అందులో గింజలు ఉన్నాయా లేవా అంటే గింజలు ఉన్నాయంటారు వాళ్ళు. అప్పుడు అర్థమవుతుంది బాబా యొక్క సర్వంతర్యామి తత్వం. నా మనసులో ఉన్నటువంటిదే కాదు, సమస్త లోకుల మనసులో ఉన్నటువంటిది గ్రహించేటువంటి వారే సత్పురుషులు, మహాత్ములు, పరమాత్మ. కాబట్టి వీరు సాక్షాత్తు పరమాత్మ అని చెప్పి బాబా యొక్క పరమాత్మ తత్వాన్ని అప్పుడు గ్రహిస్తాడు ధరంసి. తర్వాత శ్యామ ధరంసిని బాబాకు పరిచయం చేస్తారు. వీరు కాకా యజమాని అని అంటారు. కాకా యజమాని ఇతని కాడే, కాకాకు యజమాని మరొకరు ఉండ్రే అని అంటారు. ఆ తర్వాత అందరూ కూడా ద్వారకామయిలో కూర్చుంటారు. అప్పుడు తనకు అర్థమవుతుంది, కాకా యొక్క యజమాని ఎవరు అనేటువంటిది. కాకా యజమాని నేను కాదు, నా ఇష్టం ఉన్నప్పుడు కాకా మహజని నా దగ్గరికి రావట్లేదు, బాబా అంటే అతని యజమాని పంపించినప్పుడు మాత్రమే నా దగ్గరికి వస్తున్నాడు. కాకా మహజని ఎంతకాలం ఇక్కడ ఉంచుకోవాలి, ఎప్పుడు పంపించాలనేటువంటిది ఆ యజమాని ఇష్టం ప్రకారం జరుగుతుందని చెప్పి ధరంసి అనుకుంటారు. అదేవిధంగా కాకా మహజని అంటారు, నేను అడిగితే బాబా అనుమతిస్తారు, ఎవరు మీరు అడగండి అని అంటారు. వెళ్ళి ధరంసి అనుమతి కోరగానే అందరినీ కలిసి వెళ్ళమంటారు. ఎందుకంటే బాబాకు తెలుసు, బాబా ఎప్పుడూ ఒక మాట అంటారు, మనల్ని వదిలిపెట్టి వెళ్ళేటువంటి వారు కాదు, మనతో చిరకాలం ఉండేటువంటి వారితో స్నేహం చేయాలని చెప్పి నానాసాహెబ్తో అంటారు కదా. కాబట్టి అందరూ కలిసే వచ్చారు కాబట్టి అందరినీ కలిసే పంపించాలని చెప్పి బాబా అందరికీ అనుమతిస్తారు. ఆ తర్వాత వారు అక్కడ కూర్చొని ఉంటారు. కూర్చొని ఉంటే బాబా ధరంసి గురించి కొన్ని మాటలు చెప్తారు. చంచల బుద్ధి కలిగినటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు, అతనికి ఇంట్లో ధనధాన్యాలు సమృద్ధిగా ఉన్నాయి, అతనికి ఏ వ్యాధి బాధలు లేవు, కానీ లేని కష్టాన్ని ఆపాదించుకొని ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు, ఎప్పుడూ బరువులు ఎత్తుకొని తిరుగుతూ ఉంటాడు, ఆ బరువులు దింపుకునే అవకాశం ఉన్నా సరే దింపుకోడు అని అంటారు. అది తన గురించే అని చెప్పి ధరంసి గ్రహిస్తాడు. ఎందుకంటే అతనికి అన్నీ ఉన్నా సరే ఏదో లేదు అనేటువంటి లోటు ఎప్పుడూ కూడా దానికోసమే ఆరాటపడుతూ ఉంటాడు. ఏ రోగము లేదు, ఏ బాధ లేదు, అయినా సరే ఏదో తనకు ఉందనేటువంటి భ్రమలో ఉంటాడు. అది సాక్షాత్తు తన గురించే బాబా చెప్పారని చెప్పి ధరంసి గుర్తిస్తాడు. బాబా సలహా కూడా ఇస్తాడు, ఇక నీ నచ్చిన చోట బరువును దింపుకో, నువ్వు బంధ విముక్తుడిగా ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండు అని చెప్పి బాబా చెప్తాడు. బాబా దర్శనంతో తృప్తి పడినటువంటి ధరంసి తన జీవితంలో ఇంత అద్భుతమైనటువంటి సత్పురుషుల దర్శనం దొరుకుతుందని చెప్పి భావించలేదు. కాకామాజీని ప్రతిసారి షిరిడీ వెళ్తుంటే ఏదో ఫకీర్ మాయలో పడ్డాడని చెప్పి అనుకున్నాడు తప్ప బాబా యొక్క పరమాత్మతత్వాన్ని గ్రహించలేకపోయాడు ధరంసి. సాక్షాత్తు బాబా పరమాత్మతత్వాన్ని స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత బాబా పట్ల భక్తి శ్రద్ధలు ధరంసికి పెరిగాయి. అంతేకాదు బాబా తన భక్తుడి యొక్క ఇంట్లో ఏ లోటును కూడా వారు సహించరు. బాలాజీ నవాస్కర్ బాబా పట్ల అంకితమైనటువంటి భక్తులు. రాధాకృష్ణ ఈ రాకముందు వారే బాబా నడిచేటువంటి వీధులన్నీ శుభ్రం చేసేటువంటి వారు. బాబాతో నివాసా నుంచి సరాసరి షిరిడీకి వచ్చారు. ఎందుకంటే బాబా ధూప్గావ్ నుంచి నివాసా వచ్చి నివాస పక్కన ఉన్నటువంటి మరొక గ్రామంలో దగడ్ అనేటువంటి తమలపాకుల వ్యాపారితో కొద్ది రోజులు ఉండి ఆ తర్వాత మళ్ళీ చాంద్ పాటిల్ పెళ్లి బృందంతో పాటు షిరిడీకి వస్తారు. అప్పటి నుంచి బాబా యొక్క పరమాత్మతత్వం, వారి యొక్క మహత్తు బాలాజీ నవాస్కర్ గ్రహించాడు. అందుకని పరమాత్మ నిలయమైనటువంటి షిరిడి, వారు నడిచేటువంటి వీధులన్నీ కూడా శుభ్రంగా ఉండాలని చెప్పి వారు వీధులు ఊడ్చేటువంటి వాడు, చేతులతో అశుద్ధాన్ని తీసి పక్కన పెట్టేటువంటి వాడు. అంత సేవ చేశాడు. అంతేకాదు తనకు పండినటువంటి పంటనంతా కూడా నివాసా నుంచి తీసుకొచ్చి ద్వారకామాయి దగ్గర దింపి, బాబా మీకు కావాల్సింది తీసుకోండి, ఎంతో కొంత ఇస్తే నా కుటుంబాన్ని గడుపుకోవడానికి తీసుకెళ్తాను అంటే బాబా ఒక 2 బస్తాలు తీసి అటు వేసి మిగతా తీసుకొని వెళ్ళిపోనేటువంటి వాడు. అంత గొప్ప త్యాగనిరతి, అంత గొప్ప సద్గురువు పట్ల భక్తిని, విశ్వాసాన్ని కలిగినటువంటి వారు. అంతేకాదు బాలాజీ నవాస్కర్ కుటుంబం పట్ల బాబాకి ఎంతో ప్రేమ. ఎప్పుడు ఆ కుటుంబం వచ్చినా సరే, నవాస్కర్కి 2 భార్యలు, వారికి చక్కగా చీర గాజులు పెట్టి పంపించేటువంటి వారు.
అంత ప్రేమ ఆప్యాయత ఆ కుటుంబం పట్ల చూపేటువంటి వారు. బాలాజీ నవాస్కర్ గతించిన తర్వాత సంవత్సరికం సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేస్తే 400 మందికి ఏర్పాటు చేస్తే విపరీతమైనటువంటి జనం. ఎందుకంటే ఆ రోజు బాలాజీ నవాస్కర్ తన భూమిని, తన ఐశ్వర్యాన్ని చాలా మట్టుకు ప్రజాసేవ కోసం వాటిని వినియోగించారు. మంచి పేరు ఉంది, దాంతో వందలాది మంది వస్తారు. నవాస్కర్ భార్య కంగారు పడుతుంది, బాబా నీ భక్తుడి యొక్క సంవత్సరీకం వచ్చినటువంటి వారికి తిండి పెట్టకుండా పంపిస్తే, అర్ధాకలతో పంపిస్తే నీ భక్తుడికి నీకు అపఖ్యాతి అని చెప్పి బాబా చిత్రపటం వద్ద ప్రార్థన చేసి ఊదిని అన్ని పదార్థాల్లో కలిపి కుటుంబ సభ్యులకు, కోడళ్ళకు అందరికీ చెప్తుంది, మీరు ఒక బట్ట ఆహార పదార్థాలపైన కప్పి అందరికీ వడ్డించండి అని చెప్పి అందరికీ వడ్డించగా ఎంతమందికి అయితే వండారో మళ్ళీ ఆ ఆహారం అలానే మిగిలిపోతుంది. కేవలం ఊది మహిమ రోగాలపైనే ప్రభావితం కాదు. మనం ఏ ఆపత్కాల పరిస్థితుల్లో ఉన్నా అది ఖచ్చితంగా మనల్ని ఆదుకుంటుందనడానికి బాలాజీ నవాస్కర్ యొక్క ఈ కథ నిదర్శనం. ఊది లీలలు అపారమైనటువంటివి. అందుకనే హేమాడ్ పంత్ 3 అధ్యాయాల్లో ఈ లీలల గురించి రాశారు. ఈరోజు మనం 34-35 అధ్యాయంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లీలలను మనం శ్రవణం చేశాం. ఈ లీలలను మీరందరూ కూడా ఈరోజు పారాయణ చేయండి, గొప్ప అనుభూతి కలుగుతుంది. బాబా పట్ల విశ్వాసం పెరగడానికి ప్రధానమైనటువంటి భూమిక వారి యొక్క విభూది. ఆ విభూది మనలో జ్ఞాన వైరాగ్యాలను, వివేకాలను పెంచుతుంది. బాబా ఉన్నారనేటువంటి భరోసా, బాబా ఏ రూపంలో ఉంటారంటే చాలామందికి బాబా ఊది రూపంలో ఉండి రక్షిస్తారనేటువంటి విశ్వాసం ఈరోజు అందరిలో ఉంది. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.